నైట్ నేను లేట్‌గా నైట్ కాదు మార్నింగ్ 4 గంటలకు పండుకున్నా నేను. అండ్ లేచేసరికి మధ్యాహ్నం 12 అయ్యింది. అప్పుడు నేనేం రియలైజ్ అయ్యానంటే ఇంకా జిమ్ బిస్కెట్ అయిపోయింది. సో, డైరెక్ట్‌గా ఆఫీస్ పనులు ఏదైతే ఉన్నాయో ఆఫీస్ పనులు చేసుకొని సాయంత్రం వెళ్ళిపోదాం అనుకున్నాను జిమ్‌కి. కానీ ఆఫీస్ కాల్స్ సాయంత్రం కూడా ఉండేసరికి జిమ్‌ని నైట్ 9:30కి పోస్ట్‌పోన్ చేసుకున్నా గానీ అప్పటికి కూడా పోవాలా వద్దా, పోవాలా వద్దా అనుకోని పోయాను. అండ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఈరోజు వర్కౌట్. అదే గాకుండా మార్నింగు ఒక వీడియో చూసినా నేను. ఏంది అంటే, స్టాప్ బీయింగ్ ఆడియన్స్ ఆఫ్ సమ్ అదర్స్ లైఫ్ అని. అంటే పక్కనోని లైఫ్‌కి నువ్వు ఆడియన్ అయితున్నావు. నువ్వేం పీకుతున్నావు అని జెప్పేసి. మెయిన్‌గా వీడియో సమ్మరీ ఏంది అంటే, సింపుల్‌గా చెప్పాలి అంటే, మనము ఎక్కువ కాంటెంట్‌ని కన్జ్యూమ్ జేయడం వల్ల మన బ్రెయిన్‌లో ఘోరమైన థాట్స్ ఉంటాయి. కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్‌లో జీరో. ఒక్కటి కూడా సరిగ్గా ఎగ్జిక్యూట్ జేయము. ఈ క్రియేషన్‌కి, ఇమాజినేషన్‌కి చాలా గ్యాప్ అనేది ఉంటది. దాన్ని తక్కువ జేసినప్పుడు ప్రొడక్టివిటీ అనేది ఎక్కువుంటది అని జెప్పేసి ఆ వీడియో ఉంది. వెరీ గుడ్ వీడియో. సో, నేనేం రియలైజ్ అయ్యానంటే, నేను గూడా అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిరోజు ఇలానే మీ ముందలకొచ్చి రైటింగ్‌కి సంబంధించి ఒకటి ర్యాండమ్‌గా ఒక టాపిక్ అనుకుందాం. లైక్ ఒక అమ్మాయికి, అబ్బాయికి మధ్యలో కన్వర్జేషన్ రాయాలి అనుకుంటానంటే, నేను ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఆ కన్వర్జేషన్ మొత్తం రాసి మీకు పాయింట్ టు పాయింట్ మీకు చెప్పాలి. సో, దీనివల్ల నా రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కామెడీ దాన్ని గూడా యాడ్ చేస్తే నా కామెడీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో అవన్నీ చూసుకుందాం అని జెప్పేసి ఈ ప్రయత్నం. అండ్ ఇది గాకుండా ఈరోజు నేను స్కిప్ జేసిందేంది అంటే జావా అప్‌స్కిల్లింగ్ ఉన్నది గదా! అది స్కిప్ అయిపోయింది. ఎందుకంటే జిమ్ బోయినాను, ఆఫీస్ వర్క్ ఇవన్నీ రీజన్సే. బట్ రేపటి నుంచి ఇంకా క్లియర్‌గా దాన్ని పట్టుకుంటాను. అండ్ ఒక టాపిక్ ఉన్నది కాఫ్కా అని జెప్పేసి తెలవకపోతే రేపు మీకు అర్థమయ్యేటట్టు సినిమా లాంగ్వేజ్‌లో ఐ విల్ ట్రై టు కీప్ అంటే దాన్ని మంచిగా మీకు అర్థమయ్యేటట్టు జెప్తా. సో, ఇదే నా ప్రస్తుతానికి నా టాస్క్. బాయ్.